హాయ్! వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే చికెన్‌తో చేశానండి. కూర మాత్రం సూపర్ టేస్టీగా ఉందండి. ఒక్కసారి ఈ విధంగా చేసుకునేసి వేడి వేడిగా రైస్‌లోకి గాని, రోటీలోకి గాని, బిర్యానీలోకి గాని ఇలా ప్రతి దానిలో కూడా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎలా చేయాలంటే ముందుగా మనం చికెన్ తీసుకోవాలండి. నేనైతే 1 కిలో చికెన్ తీసుకునేసి దాన్ని 1కి 4 సార్లు శుభ్రంగా కడిగి అంటే నీసు వాసన పోయేదాకా శుభ్రంగా కడిగి రెడీ చేసి పెట్టుకునేసి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి దాంట్లో ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. అంటే ఒక 2 టేబుల్ స్పూన్లు వేసి దాన్ని కాస్త వేడెక్కనిచ్చేసి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని దాంట్లో వేసేసుకునేసి ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకునేసి చిన్నగా సన్నగా కట్ చేసి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూన్ వేసేసి దీన్ని కూడా ఇలా కలుపుతూ పచ్చి వాసన పోయేదాకా వేగనిచ్చుకోవాలి. అప్పుడు ఇది మంచి టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ఫ్రై అయ్యేటప్పుడు స్మెల్ సూపర్‌గా వస్తుంటుంది. ఓకే. ఆ టైపు వచ్చాక ఇప్పుడు కట్ చేసిన టమోటాలు మంచి ఎర్రటి పండ్లండి. ఒక 2 టమోటాలని చిన్నగా సన్నగా కట్ చేసి దాంట్లో వేసేసుకునేసి ఇలా కలుపుతూనే సన్న మంట మీద వీటిని మనం బాగా మెత్తబడేదాకా ఫ్రై చేసుకోవాలండి. దానికి ఒక 2, 3 నిమిషాలు టైం పడుతుంది. ఓకే. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్‌గా రెడీ చేసి పెట్టుకున్న ఆ చికెన్ అయితే దీంట్లో వేసేసుకోవాలి. అంటే నీసు నీరు లేకుండా ఆ టైప్‌లో ఫ్రెష్‌గా రెడీ చేసిన తర్వాత ఆ చికెన్‌ని వేసుకుంటే కూర సూపర్ టేస్టీగా ఉంటుందండి. అలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ చికెన్ మొత్తం దీంట్లో వేసిన తర్వాత ఇలా కిందకి మీదకి కాస్త తిరగేసుకోవాలి. ఇలా ఏందంటే చికెన్ ప్రతి ఒక్క ముక్కకు కూడా మనం ఇందులో ఉన్న ఈ టమోటా పేస్ట్ ఇవన్నీ బాగా అంటే విధంగా కలిపిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకునేసి చిటికెడు పసుపు కూడా దాంట్లో వేసేసుకోవాలండి. ఎప్పుడైనా సరే చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఈ సాల్ట్ పసుపు వేసి ఇలా ప్రతి ముక్కకి అంటే విధంగా మనం బాగా మిక్స్ చేసి కానీ ఫ్రై చేసిందంటే ఈ చికెన్ ముక్క అన్నది ఇవి అన్నిటిని బాగా పట్టుకునేసి టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకోసం అనేసి ఇలా బాగా కలిపి మూతబెట్టి ఇది ఉడికేలోపు రోట్లో 2 బిర్యానీ ఆకులు, చిన్నది చెక్క. ఈ చెక్క వేసిన తర్వాత ఇప్పుడు జాపత్రి కొద్దిగా వేసుకునేసి ఒక 3 లవంగాలు వేసుకొని ఒక స్టార్ పువ్వు కూడా అందులో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇందులో 2 యాలకులు వేసుకునేసి కొద్దిగన్ని మిరియాలు వేద్దామండి. అంటే సగం టేబుల్ స్పూన్ సరిపోతాయి. అంటే ఒక 10, 12 దాకా. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఇలా దీన్ని మెత్తగా దంచుకోవాలండి. ఇవన్నీ ఫ్రై చేసినవి కాకుండా ఫ్రై చేయకుండా ఉండే పచ్చియే వేసుకునేసి వీటిని మనం మెత్తగా పొడి కొట్టాలండి. అప్పుడే దీనికి మంచి రుచి వస్తుంది. అది నూరుతుంటేనే ఆ స్మెల్ సూపర్‌గా ఉంటుందండి. అలా అందుకోసమనే ఎక్కువ శాతం రోట్లోనే ట్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వచ్చిన పొడిని తీసి ఒక బౌల్‌లోకైతే ఏసేసుకుందాం. బౌల్‌లోకి ఏసిన తర్వాత ఇప్పుడు చికెన్ మీద మూత తీసి ఎలా ఉడికిందో ఒక్కసారి అలా చూసేసుకుందాం. చూసిన తర్వాత అడుగు పట్టుకోకుండా కాస్త ఇలా తిరగేసుకోవాలి. ఇలా తిరగేసిన దాంట్లో ఇప్పుడు మనం ఏదైతే రోట్లో దంచి ఉన్నామో ఆ పొడిని మీదకించి అలా సల్లేసుకోవాలి. ఈ పొడిని ఇలా సల్లిన తర్వాత ఇప్పుడు అలా కిందకి మీదకి తిరిగేసుకుంటూ ఈ పొడి మొత్తానికి వచ్చే విధంగా ఇలా బాగా కలుపుకోవాలండి. కాకపోతే ఏంటంటే ఈ టైంలో కొంచెం మంట మీడియంలో ఉంచుకోవాలి. హైలో ఉంచకుండా ఈ టైప్‌లో బాగా తిరిగేసుకుంటూ కలిపి దీన్ని ఒక 2, 3 నిమిషాల పాటైతే ఈ పొడిని బాగా పీల్చుకునే విధంగా ఇలా ఫ్రై కానివ్వాలి. ఇలా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్క ముక్క కూడా ఈ పొడిని బాగా పీల్చుకునేసి రుచి అద్భుతంగా ఉంటుందండి. అందుకోసమని అలా. ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకునేసి, జీలకర్ర పొడి కొద్దిగా, ఆ తర్వాత గరం మసాలా సగం టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఒక టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ అంటే కారం వేసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో మసాలాలన్నీ దంచి వేసున్నాం కాబట్టి కారం ఎక్కువ అవసరం లేదండి. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మనం ఇలా బాగా తిరగేసుకుంటూ ఇవన్నీ పచ్చి వాసన పోయేదాకా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ముక్క ఈ టైప్‌లో రావాలి. ఇలా ఫ్రై చేసిందంటే ఈ టైంలో కూడా తినే విధంగా ఉండాలండి.
అంతగా దీన్ని ఇలా తయారు చేసుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు తిన్నా గానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఓకే. ఏదైనా ఫంక్షన్‌లకి అలా చిన్న చిన్న పార్టీలో ఈ టైప్‌లో చేసి గాని అందించారంటే అద్భుతంగా తింటారండి. ఇప్పుడు దీంట్లో మనం గ్రేవీ కొరకు నీళ్లు పోసుకుందాం. ఎందుకంటే మన ఇంట్లో నలుగురు తినాలి కాబట్టి కొంచెం రైస్‌లోకి ఈ టైప్‌లో కొంచెం నీళ్లు పోస్తే సూపర్‌గా ఉంటుంది కాబట్టి ఒక గ్లాస్ నీళ్లు పోసి కాస్త ఇలా కలిపేసి టేస్ట్ చూసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసాక కాస్త అలా మిక్స్ చేసుకోవాలి. మొత్తంకి పట్టే విధంగా ఇలా బాగా కలిపేసి మూత పెట్టి ఒక 4-6 నిమిషాల సేపు ఈ పులుసుని కాస్త చిక్కబడనివ్వాలి. ఈ పులుసు మరిగితే ఈ ముక్కల్లో రుచి చాలా బాగుంటుందండి. ఒక్క గెంటి కూర అలా వేసుకునేసి 2 ముక్కలేసుకొని తింటుంటే అద్భుతంగా ఉంటుంది. ఆ టైప్ తయారవుతుందండి. ఓకే. ఇప్పుడు మీదకించి అలా కొత్తిమీరని సల్లేసుకుందాం. ఆ కొత్తిమీరని సల్లే ముందుగా కొంచెం శుభ్రంగా కడిగి కట్ చేసి అలా సల్లేసుకునేసి ఇప్పుడు కాస్త అలా మిక్స్ చేసుకునేసి టేస్ట్ ఏ విధంగా ఉందో ఒక్కసారి చెక్ చేసుకునేసి స్టవ్ ఆఫ్ చేయడమే. అంతేనండి. చికెన్ కర్రీ తయారైపోద్ది. ఓకేనా? ఎవరైనా సరే చాలా ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చండి. మంచి టేస్టీగా సూపర్‌గా ఉందండి. ప్రతి దానిలో గూడా వేడి వేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా, బిర్యానీలోకైనా ఇలా ప్రతి దానిలో కూడా రుచి మాత్రం అద్భుతంగా ఉంది. ఇంకా రాగి సంగట్లో చేసుకునే వాళ్ళకి గూడా ఇంకా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. ఎవరైనా సరే చాలా ఈజీగా తయారు చేయొచ్చండి. మరెన్నో వీడియోలతో మీ ముందుకొస్తాను. మళ్ళీ కలుద్దామా?